రైతు బంధు ఎకరానికి ఇంతని డబ్బులిస్తామన్నారు. కేసీఆర్ కంటే డబులిస్తామన్నారు. ఆ డబుల్ దాని మీద ఏదో కొంచెం పెంచినట్టున్నారు. కేసీఆర్ ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలు ఇస్తుంటే, అలాగే తాము ఇస్తామని అధికారంలోకొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ 5 ఎకరాలు ఏదో సీలింగ్ పెట్టిందని చెప్తారు. అది ఎంతవరకు వాస్తవం తెలీదు. 2.5 సంవత్సరాల అధికారంలో ఇప్పటికీ 5 సార్లు ఇచ్చుండాలి. మరి ఎన్ని సార్లు ఇచ్చారో తెలీదు. ఈ నెలాఖరికైతే రైతు బంధు వేస్తామన్నటువంటిది రేవంత్ సర్కార్ చెప్తుంది ఈ నెల 30న. ఇది పెద్ద తీపి కబురు. ఎందుకంటే ఆంధ్రాలో 5 ఎకరాలు ఉండటం అంటే మోతుబరి లెక్క. తెలంగాణలో 10 ఎకరాలున్నా కూడా ఒక సామాన్య రైతు లెక్కే. అక్కడ ఉన్నటువంటి మెట్ట భూముల ఇంపాక్ట్ ఇప్పుడైతే ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. ఆళ్ళకి ఈ డబ్బులు ఇస్తే గనక రైతు బంధు డబ్బులు పడితే ఒక పెద్ద ఊరట, సంతోషకరమైనటువంటి అంశం. ప్రతి 6 నెలలకి ఇస్తామన్నది ఇచ్చారా లేదా నాకైతే ఐడియా లేదు. నేనైతే 2 సార్లు విన్నాను ఇచ్చినట్టు. అప్పుడొకసారి, ఇప్పుడొకసారి. ఇంకెన్ని సార్లు ఇచ్చారో తెలీదు. అలాగే అన్ని ఎకరాలకి ఇచ్చుంటే గనక నేను చెప్పేది నాకు పూర్తిగా అక్కడ అవగాహన లేకుండా మాట్లాడినట్టు. అలా కాకుండా 5 ఎకరాలకు సంబంధించినే ఇస్తుండుంటే గనక అది ప్రజల్ని మోసం చేసినట్టే. ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది.